జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయిన్‌లు ప్రకటించారు. వాళ్ళందరూ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు వాళ్ళు ఏ రోజు ప్రజల గురించి తెలిసిన వాళ్ళు కాదు, ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు, ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళు కాదు, ఒక మండలం తెలిసినది కాదు, విలేజ్ తెలిసింది కాదు, ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఎన్ని ఓట్లు ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, ఏంది తెలియదు అనమాట. వాళ్ళు స్టార్ క్యాంపెయిన్లు అంట. పవన్కి వీళ్ళ స్టార్ క్యాంపెయిన్లు అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఎవరో తెలుసా? జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం మొత్తాన్ని దించేశాడు పవన్ కళ్యాణ్. వాళ్ళేమో ఇప్పుడు మేము నెల రోజులు షూటింగ్లు వదిలేసుకొని వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాం, నెల తర్వాత మళ్ళీ మేము ప్యాకప్ వెళ్ళిపోతాం షూటింగ్ అని. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా నమ్ముతారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఇలాంటి వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళని ఎలా నమ్ముతారు? పవన్ కళ్యాణ్నే దిక్కులేడు. ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యి ఆయన తిరుగుకోకుండా, ఆయన ప్రచారం చేయకోకుండా వీళ్ళు చేయడం ఏంటి? రేపొద్దున ప్రజలకి ఎవరు అందుబాటులో ఉంటారు? ఎలా మేము నమ్మి ఓటేయాలని ప్రజలు అంటున్నారు. మొత్తాన్ని జబర్దస్త్ టీంని మొత్తాన్ని దించేశాడు. పెళ్లి కార్డు చూసి అందులోని కుటుంబాలు బంధువులు తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయచ్చు. సినిమా పోస్టర్లోని పేర్లు చూసి, అంటే హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ విలన్స్, ఇతర టెక్నీషియన్లు చూసి అది ఎలాంటి కాంబినేషనో చెప్పేయచ్చు. క్రికెట్ టీంలోని సభ్యులను బట్టి ఆ జట్టు ఎంత బలంగా ఉంటుందో ఒక అంచనా కూడా వేయచ్చు. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి, దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి, ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలంటే ఎలాంటి అభిప్రాయం ఉంది ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినప్పుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు, కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరపున ప్రచారం చేసే ప్రధాన ప్రచార కార్యకర్తలు అదేనండి స్టార్ క్యాంపెయిన్లను చూసి జనము నివ్వెత్తురపోతున్నారు. వాస్తవానికి ఏదైనా ఓ పార్టీ తరఫున ప్రముఖ ప్రచార నాయకుడు లేదా పెద్ద క్రీడాకారుడు, సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయిన్లుగా పెట్టుకుంటారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్, ఇతర టీవీ షోలో కామెడీ కార్యక్రమాలను వేసే కమెడియన్లు స్టార్ క్యాంపెయిన్లుగా ప్రకటించారు. డ్యాన్స్ మాస్టర్ జానీ, హైపరాది, గెటప్ సీను, థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పృథ్వీ లాంటి వాళ్ళని స్టార్ క్యాంపెయిన్లో పెట్టుకొని రాజకీయ ప్రచారం చేయాలనుకుంటున్నాడు. వీళ్ళలో హైపరాది, గెటప్ సీను, జానీ మాస్టర్ వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులే. వీళ్ళందరికీ రోజుకి ఇంత ఇచ్చి ప్రచారం చేసుకున్నాం. ఇండస్ట్రీ ఈయన పృథ్వీ అనేవాడు తెలుసు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఆయన చేసిన గబ్బు పనికి ఆల్రెడీ దొబ్బేయడం కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. మళ్ళీ జనసేన పవన్ కళ్యాణ్ హక్కును చేర్చుకుని ఆయనకి ఈయన మరి ఎలాంటి స్టార్ క్యాంపెయిన్, ఎలాంటి ప్రచారం చేస్తాడో మరి ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఇలాంటి వాళ్ళని ప్రజలు నమ్మరు. ఇంకోటి నాగబాబు ఓకే, నాగబాబు ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ఒకవేళ స్టార్ క్యాంపెయినర్ అంటే ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి ఆయన పార్టీ కోసం ప్రచారం చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా టైంపాస్ పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా. తర్వాత ఆయన అంబటి రాయుడు అంటే ఆయన ఏ రోజు కూడా ఆయన వైసీపీ మా పార్టీలో చేరినప్పుడే ఆయన ఫేమస్ అయ్యాడు. తర్వాత ఆయన అంబటిరావు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన క్రికెట్లో కూడా సరిగా ఆయన నిలకడగా ఉండలేదు. ఆయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి తెలుసు. ఆయన నిలకడగా ఉండలేడు అనేది అందరికీ తెలుసు. అలాంటి వాడు కూడా ఇలాంటి వాళ్ళంతా ప్రజలకి ఏం చెప్తారో మరి తెలియాలి. ఇలాంటి వాళ్ళని ప్రజలు అసలు నమ్ముతారా నమ్మరా అనేది కూడా మనము త్వరలో తెలిసిపోతుంది. ఇంకా కనీసం వాళ్ళకి రాజకీయాల గురించి ఏం తెలుసు? అవగాహన లేదు. అవగాహన ఉందా? అసలు ఆ పార్టీని నెత్తిన పెట్టుకొని మోయాల్సిన అవసరం, ఆ జనసేనకు వత్తాసు పలిసిన అవసరం వాళ్ళకి ఏమున్నది అనేది కూడా అర్థం కాని విషయం అనేది కూడా అంటున్నారు చాలామంది. ఇంకా పార్టీలో కేవలం చందాల వసూలుకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడ ప్రచార సభలోకి వెళ్ళడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరు కనిపించడం లేదన్నది మరోసారి స్పష్టమైంది. పవన్ రాజకీయాలంటే ఎలాంటి
అభిప్రాయం ఇలాంటి దృక్పథం ఉంటుందో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తుందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందిన పేదలు లబ్ధిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయిన్లు అంటున్నారు. అందుకే జనసేన పార్టీని, అది జనసేన పార్టీ కాదు, నటీనటుల సంఘం పార్టీ అని చాలామంది అంటున్నారంటే ఇలాంటి వాళ్ళని చూస్తే మరి ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా నమ్ముతారో, ఇలాంటి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఇలా వచ్చి వీళ్ళు రోజుకి రెమ్యునేషన్ తీసుకుని ఇలా ప్రజలకు కనిపించి వెళ్ళిపోయే వాళ్ళని ప్రజలు ఎలా నమ్ముతారనేది మరి ఎప్పుడు తెలుసుకుంటాడేమో పవన్ కళ్యాణ్.